వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఈరోజు ఒక మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ గురించి షేర్ చేయడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను. అదేంటి అంటే ఈరోజు వెరీ స్పెషల్ డే. అదేంటి అంటే మై బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ మై బెస్టీ. సో ఆ బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకి వచ్చేసాను. ఎందుకు అంటే రీసెంట్గా ఆగస్ట్ 23న నా బర్త్డే జరిగింది. నాకు తెలియకుండా ఒక పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేసింది మా ఫ్రెండ్. అది నిజంగా చాలా హ్యాపీయెస్ట్ అండ్ మెమొరబుల్ మూమెంట్. ఎందుకంటే తను వైజాగ్లో ఉంటుంది. నా కోసం స్పెషల్గా ఆ రోజు వచ్చిందన్నమాట. సో ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్కి మీ అందరికీ షేర్ చేయడానికి ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ ఫ్రెండ్ ప్రిపేర్ చేసిన గిఫ్ట్ని ఫస్ట్ థాట్ షేర్ చేసింది శ్రావ్య. రీసెంట్గా మా లైఫ్లోకి న్యూ ఫ్రెండ్ వచ్చిందన్నమాట. ఆ గిఫ్ట్ నిజంగా చాలా అద్భుతంగా అండ్ చాలా బాగా డిజైన్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ కలిపి నాకు ప్రజెంట్ చేశారు. సో దిస్ ఈజ్ మై హోల్ ఫ్రెండ్స్ 10th క్లాస్మేట్స్. వీళ్ళందరూ కలిసి నాకు ఒక వాల్యుబుల్ గిఫ్ట్ని అండ్ మెమొరబుల్ మూమెంట్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ కూడా చాలా అంటే చాలా ఎంతో రుణపడిపోయి ఉన్నాను. ఎందుకంటే మీలాంటి ఫ్రెండ్స్ నాకు దొరకడం కూడా నా అదృష్టం. సో అందుకు చెప్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం మీ అందరికి కూడా తెలిసిందే కదా, రీసెంట్గా గెట్ టుగెదర్ జరిగింది. ఆ గెట్ టుగెదర్లో మా ఫ్రెండ్ గురించి నేను చాలా ఓపెన్ హార్టెడ్గా మాట్లాడాను. మా ఇద్దరి బాండింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత చాలామంది మా బాండింగ్ చూసి మీతో పాటు మేము ఫ్రెండ్షిప్ చేస్తాం, మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం మాకు చాలా అదృష్టం అని చెప్పి మాతో ఇంకా ట్రావెల్ అవుతూ చాలామంది ముందడుగు వేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే నాకు తినంత స్పెషల్. ఒక టైంలో నా పక్కన ఎవరు ఉండేవారు కాదు. యాజ్ ఎ హ్యాండిక్యాప్డ్గా చాలా ఇబ్బందిగా అనిపించేది. కాకపోతే ఆ టైంలో నాకు చాలా సపోర్టెడ్గా ఉండి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఒక రోల్ ప్లే చేసి ఈరోజు మీ అందరి ముందు ఇలా ఇన్స్పైర్డ్ బై ప్రసన్న అని పరిచయం అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లిక. అట్ ది సేమ్ టైం తనకి నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే ఒక గిఫ్ట్. అదేంటి అంటే మేమిద్దరం కలిపి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక 10 years బ్యాక్ అది నేను ఫోటో తీసుకున్నాం అన్నమాట. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినప్పుడు ఆ ఫోటోని కింద మ్యాటర్ చేయించి తన గిఫ్ట్ కింద ఇచ్చాను. చాలా హ్యాపీగా అండ్ ఎమోషనల్గా ఫీల్ అయింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మెమొరీని క్రియేట్ చేసుకున్నాం గెట్ టుగెదర్లో మేమిద్దరం. సో అది నిజంగా చాలా వాల్యుబుల్ అండ్ ఇది మీ అందరికీ తెలియాలి అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను కాలేజ్లో వర్క్ చేస్తాను. కాలేజ్లో ఫస్ట్ టైం కేక్ కటింగ్ బర్త్డే సెలబ్రేషన్ జరిగింది. చాలా హ్యాపీయెస్ట్గా అనిపించింది. ఎందుకు అంటే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మా స్టూడెంట్స్ నా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఒక డైరీ, ఒక పెన్ను, నా మెమొరబుల్ మూమెంట్స్ అన్నీ రికార్డ్ చేసుకోమని నాకు ఒక మెసేజ్లా ఇచ్చారు. అది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. బర్త్డే కూడా చాలా హార్ట్ఫుల్గా హార్ట్ బీట్ వచ్చేటట్లు మీ అందరూ మా అందరి మనసులో మీరు ఎప్పుడూ కూడా ఒక అక్కలాగా అక్కడ స్థిరంగా ఉంటారు మేడం. అందుకే మా కేక్ కూడా అంత బాగా చేయించాము అని చెప్పి వాళ్ళు చెప్పిన విధానం నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించింది. సో అది నిజంగా గ్రేట్ మెమొరీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఇంత మంచి మెమొరీని నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి మీ అందరూ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు తెలియకుండా సర్ప్రైజింగ్గా కేక్ చేయించి కేక్ తెప్పించారు. కేక్ కట్ చేశాను. ఆ తర్వాత మా బ్రో స్పెషల్గా నా కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ పంపించాడు. నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్. మొబైల్ ఫోన్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటి నుంచో అంటున్నాడు అక్క ఫోన్ మార్చు అని. బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదురా, బాగానే పనిచేస్తుంది కదా అన్నాను. సో ఇంకా మా అక్క మార్చట్లేదని చెప్పేసి ఒక 5G మొబైల్ కొని నా కోసం పంపించాడు. అది ఫస్ట్ మా మేనల్లుడి చేత నేను అందుకున్నాను. అది ఇంకా హ్యాపీనెస్. ఇవన్నీ షేర్ చేయడానికి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఎందుకంటే మా ఫ్రెండ్ బర్త్డే, తనకి మెమొరబుల్ మూమెంట్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం నాకు ఒక మెమొరబుల్ మూమెంట్ అవ్వాలని
మూమెంట్ అవ్వాలని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఇందుట్లో ఒక వండర్‌ఫుల్ ఈ పిక్ చూడండి. ఈ పిక్‌లో ఎన్ని పిక్స్ ఉన్నాయి. అన్ని మెమరబుల్ మూమెంట్స్‌ని నాకు అందజేశారు మా ఫ్రెండ్. లాస్ట్‌లో కొటేషన్ పెట్టారు. ఆ కొటేషన్ నిజంగా అద్భుతం. అదేంటి అంటే, పరిచయాలు చేసే జ్ఞాపకాలెన్నో, జ్ఞాపకాలుగా మిగిల్చే గుర్తులు ఎన్నో, నీతో స్నేహం మేమెప్పటికీ మరిచిపోలేని ఒకే జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకాన్ని మాకు ఇచ్చిన నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా చిన్న జీవితంలో పరిచయాలు ఎన్నో ఉన్నా కలకాలం గుర్తుండేది నీ స్నేహం మాత్రమే మిత్రమా అని ఒక వండర్‌ఫుల్ కొటేషన్. ప్రతి ఒక్కరికి నేను కొటేషన్ చెప్తాను. నాకు కొటేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ బర్త్‌డే విషెస్ బాట్ మీ ఏ బిగ్ స్మైల్ టు మై ఫేస్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నాకు ఇలాంటి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్స్‌ని, మెమరబుల్ మూమెంట్స్‌ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవడానికి ఇచ్చినందుకు మీ అందరికీ చెప్తున్నాను. స్పెషల్లీ థ్యాంక్ యూ.